మేడం, ఒక వారం క్రితం మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయిని ప్రెగ్నెంట్ అని తీసుకొచ్చాం కదా మేడం. ఆ అమ్మాయి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా! ప్రెగ్నెంట్ లేడీస్ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అని అడుగుతుంది మేడం. కొంచెం ఏమైనా జాగ్రత్తలు చెప్తారా మేడం? ఓకేనండి. తప్పకుండా. ద్రవ పదార్థం వీలైనంత వరకు కనీసం 3-4 లీటర్స్ తాగడానికి చూడాలి. అంటే వాటర్ గానీ, పల్చగా చేసిన మజ్జిగ కానీ, బార్లీ నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఇలా ఏదైనా సరే. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు డైరెక్ట్‌గా సన్ లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్ళాల్సొస్తే కాటన్ క్లాత్ కానీ, స్కార్ఫ్ కానీ ర్యాప్ చేసుకోవడానికి చూడాలి. కొంచెం చెమటలే ఎక్కువ పడతాయి కాబట్టి వీలైనంత వరకు లూజ్‌గా ఉండే కాటన్ క్లాత్స్ వాడుకోవాలి. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ లాంటివి తీసుకోకూడదు. వీలైనంత సులువుగా అరిగేవి ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రెష్ ఫ్రూట్ లాంటివి తీసుకోవాలి. శరీరాన్ని చల్లగా ఉండేలా చూసుకోవాలి. హాట్ వాటర్‌తో కాకుండా నార్మల్ వాటర్‌తో స్నానం చేయడం, ఏసీ, ఫ్యాన్ లాంటివి వాడటం. అలానే ఎక్స్‌ట్రీమ్‌లీ కూల్ టెంపరేచర్స్ కూడా కరెక్ట్ కాదు. రెగ్యులర్ విజిట్‌కి నెక్స్ట్ మంత్ రావాలి కదా! ఆ టైంకి వచ్చి చూపించుకోవాలి. మరొక మాట. ఈ లోపేమైనా బాగా వాంతులు ఎక్కువైనా, తల తిరిగినట్టున్నా, బాగా నీరసంగా అనిపించినా, యూరిన్‌కెళ్తున్నప్పుడు మంటగా కానీ, పొత్తి కడుపులో నొప్పిగా కానీ ఉంటే వెంటనే వచ్చి చూపించుకోవాలి.